స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామని భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు రామ్నగర్లో కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సోమవారం నుండి 5 రోజుల పాటు పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం జరగనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కాలనీలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. భూపాలపల్లి పట్టణ ప్రజల అందరికీ విజ్ఞప్తి చేయనగా ఈరోజు 5/8/2024 రోజున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని 16వ వార్డులో గౌరవ దాట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 9/8/2024 అంటే 5 రోజులు 5, 6, 7, 8, 9 రోజులు 5 రోజులు ఈ కార్యక్రమం రోజు కంటిన్యూగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని 5 రోజులతో పాటు ముఖ్యంగా వార్డులో ఉండే సమస్యలు, శానిటేషన్ కానీ, డ్రైన్ సమస్యలు కానీ, మిగతా ఇతరత్ర ఎలక్ట్రిసిటీ సంబంధించిన పోళ్ళు, పాత పోళ్ళు బెండవడం కానీ, విరిగే పోళ్ళు ఉన్నా కూడా సరి చేయడం, వైర్లు తీయడం, మిగతా వార్డులో ఉండే అన్ని సమస్యల పరిష్కారానికి ఈ 5 రోజుల ప్రోగ్రాము గవర్నమెంట్ పెట్టింది. దీని ప్రకారం ఈ 5 రోజులు అయిపోయినా కూడా ఈ సాల్వ్ చేసే వారికి మంత్ ఎండింగ్ వరకు ఇవన్నీ చేయడానికి మాకు ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి తప్పకుండా చేస్తాం. ఈ ఫస్ట్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయన్నది 5 రోజుల్లో ఫైండ్ అవుట్ చేసి గుర్తించి ఈరోజు సమస్యలు గుర్తించిన సమస్యల్ని రేపా ఎల్లుండా ఆ సమస్యను బట్టి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఆలోచించి మంత్ ఎండింగ్లో అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాం. మా మున్సిపాలిటీ తరఫున, మా గౌరవ కౌన్సిల్ తరఫున ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవన్నీ నిర్వహిస్తున్నాం. గవర్నమెంట్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశం, అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఇవన్నీ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో 30 వార్డులలో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమం ఈ 5 రోజులతో పాటు అన్ని వార్డులలో ఉంటాయి. 5 రోజులు కంపల్సరీ. దీనికి రాజకీయ నాయకులు, పార్టీతో సంబంధం లేకుండా అలాగే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో, పట్టణాలలో, నగరాలలో, వాడలలో, వీధులలో స్వచ్ఛదనం పచ్చదనం ఉంటేనే మనం అభివృద్ధి చెందుతామని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు నుండి అనగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే మన వార్డులలో, నగరాలలో, మన ఇంట్లో కానీ ఎట్లాంటి నీరు నిల్వ ఉండకుండా ఉంచుకోవాలి. రెండవది మన పరిసరాల చుట్టూ ఏమైనా చెత్త చెదరం కానీ ఇంకేమైనా తదితరాలు ఉంటే అవన్నీ శుభ్రపరచుకోవాలి. ఇలా చేసడం వలన మన కాలనీ బాగుపడుతుంది. కాలనీ బాగుపడితే మన నగరం బాగుపడుతుంది. నగరం బాగుపడితే మన పల్లెలు బాగుపడతాయి. రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉంటుందని ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈరోజు భూపాలపల్లి 16వ వార్డులో గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో వార్డు ప్రజల సహకారంతో వివిధ రకాల మా శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, మెప్మా డిపార్ట్మెంట్ కానీ, మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అందరి సహకారంతో ఈరోజు మా 16వ వార్డులో ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధించాలి. అలాగే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ ప్రోగ్రాం జరిగింది. ఇలా చేస్తే ఈ 5-6 రోజులు చేస్తే కొంచెం ప్రజలలో అవేర్నెస్ వచ్చి అవగాహన వచ్చి కొంచెం మనం ఈ వర్షాకాలం సీజన్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని, ఒకవేళ చేయకపోతే డెంగ్యూ తదితర వ్యాధులతో ఇళ్లలో, కుటుంబాలలో ఈ జబ్బు వ్యాప్తి చెందితే అందరికీ ఈ వార్డులో ఉన్న ప్రజలకు కానీ, ఇంటి పక్క పొంటి ఇంటి ముంగట ఎన్నికలు అందరికీ జబ్బున పడతారు. కాబట్టి ఇలాంటి పడకుండా అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాంని తీసుకోవడం జరిగింది.